ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ 6th లెసన్ వాటర్ ద గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ లెసన్ యొక్క వర్క్ బుక్లోని రిమైనింగ్ వర్క్ షీట్స్ అనగా వర్క్ షీట్ 6th నుంచి తెలుసుకుందాం. ఫస్ట్ వర్క్ షీట్ 6th. వర్క్ షీట్ 6thలో ఫస్ట్ వన్ రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయడం. ప్రీషియస్, వేస్ట్, హ్యాపెన్, సరౌండింగ్, రన్నింగ్ వాటర్, లీక్స్, ఓవర్ఫ్లో, టర్న్ ఆఫ్, చెక్, మోటార్. నెక్స్ట్ వర్క్ షీట్ 6thలో సెకండ్ వన్ అనగా రెండవది మైండ్ మ్యాపింగ్. యూజెస్ ఆఫ్ వాటర్. ఇక్కడ నీటి యొక్క ఉపయోగాలు రాయాలి. మొదటగా నీటిని ఎందుకు ఉపయోగిస్తాము? ఫస్ట్ డ్రింకింగ్ పర్పస్ అనగా తాగడానికి. నెక్స్ట్ బాతింగ్ అనగా స్నానం చేయడానికి. నెక్స్ట్ కుకింగ్ వంట చేయుటకు. వాషింగ్ క్లాత్స్ బట్టలు ఉతకడానికి. అగ్రికల్చర్ అనగా వ్యవసాయం. నెక్స్ట్ ఆక్వా కల్చర్ అనగా చేపల పెంపకం. నెక్స్ట్ వర్క్ షీట్ 6thలో థర్డ్ది రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ అనగా ఏది కరెక్టో రాంగో చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్ యూజ్ లెఫ్ట్ ఓవర్ వాటర్ టు వాటర్ ఏ ప్లాంట్ అనగా వాడుకోగా మిగిలిన నీళ్లను మొక్కలకు పోయాలి. ఇది అవునా కాదా? ట్రూ అనగా నిజమే. సో టీ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండర్ రన్నింగ్ వాటర్ అనగా పారుతున్న నీటి కింద పళ్ళు కూరగాయలను కడగాలి. ఇలా చేయడం కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకంటే పారుతున్న నీటిలో కడిగితే ఎక్కువ నీళ్ళను ఉపయోగించాలి. సో ఫాల్స్. ఎఫ్ అనగా తప్పు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ నెవర్ అలో వాటర్ టు ఓవర్ఫ్లో ఫ్రమ్ ద బకెట్ అనగా బకెట్ పొంగి పొర్లిపోకుండా చూడాలి. ఇది నిజమా కాదా? నిజమే. సో ట్రూ అనగా టీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ టర్న్ ఆఫ్ ద ట్యాప్స్ ఆల్వేస్ అనగా ఎల్లప్పుడూ కుళాయిలను కట్టి ఉంచాలి. ఇది నిజమా కాదా? నిజమే. సో ట్రూ టీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చెక్ ద పైప్స్ ఫర్ లీక్స్ అనగా నీటి గొట్టాలు కారకుండా చూసుకోవాలి. ఇది నిజమా కాదా? నిజమే. సో ట్రూ టీ. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ టర్న్ ఆఫ్ ద మోటార్ వెన్ ద ట్యాంక్ ఈస్ ఫుల్ అనగా ట్యాంక్ నిండిన వెంటనే మోటార్ ఆఫ్ చేయాలి. ఇది నిజమా కాదా? నిజమే. సో ట్రూ. సో టీ. నెక్స్ట్ వర్క్ షీట్ 6thలో ఫోర్త్ వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనగా జతపరచడం. ఫస్ట్ పిక్చర్లో ఏం కనపడుతుంది మనకి? ట్యాంకులో నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. సో ఏం చేయాలి మనం? ట్యాంకు నిండిన తర్వాత మోటార్ కట్టివేయాలి. సో సి టర్న్ ఆఫ్ ద మోటార్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ అనగా ట్యాంకు నిండిన తర్వాత మోటార్ కట్టివేయాలి. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో ఏం కనపడుతుంది? ట్యాప్ ఓపెన్లో ఉండి వాటర్ కారిపోతున్నాయి. సో ఇప్పుడు మనం ఏ సెలెక్ట్ చేసుకుంటాం? ఏ టర్న్ ఆఫ్ ద ట్యాప్స్ అనగా కుళాయిలు కట్టివేయడం. సో ఏ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ పిక్చర్లో ఏం కనపడుతుంది? బకెట్లో వాటర్ పొర్లిపోతున్నాయి. సో మనం ఏం చేయాలి? డు నాట్ వేస్ట్ వాటర్. బకెట్లో నీరు పొర్లిపోకుండా చూసుకోవాలి. సో ఆన్సర్ డి. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్లో ఏం కనపడుతున్నాయి? పైప్స్ అనేవి లీక్స్ అయినాయి. సో ఇప్పుడు మనము నీటి కొట్టాలు కారుతున్నాయో లేదో చూడాలి. సో బి చెక్ ద వాటర్ పైప్ ఫర్ లీక్స్. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ వర్క్ షీట్ 6thలో ఫిఫ్త్ వన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఖాళీలను పూరించడం. ఫస్ట్ క్వశ్చన్ డాష్ ఈజ్ యూజ్డ్ ఫర్ వాషింగ్ క్లాత్స్ అనగా బట్టలు ఉతకడానికి ఏం కావాలి? వాటర్ అనగా నీరు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ డ్యూరింగ్ డాష్ ద వాటర్ ఇన్ ద వెల్స్ డ్రై అప్ అనగా బావులలో నీళ్లు ఎప్పుడు ఎండిపోతాయి? ఆన్సర్ ఈజ్ సమ్మర్ అనగా వేసవి కాలంలో. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ది వాటర్ యూ యూజ్ ఎట్ హోమ్ ఈజ్ ఫ్రమ్ డాష్ వాటర్ రిసోర్స్ అనగా మీ ఇంటిలో నువ్వు ఉపయోగిస్తున్న నీరు ఏ నీటి వనరు నుండి లభిస్తుంది? ఆన్సర్ ట్యాప్ వాటర్ అనగా కుళాయి నీరు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ యూ యూజ్ డాష్ కంటైనర్స్ టు స్టోర్ వాటర్ అనగా నీవు నీటిని నిల్వ ఉంచడానికి ఏం ఉపయోగిస్తావు? ఆన్సర్ ఈజ్ డ్రమ్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ యూ షుడ్ డ్రింక్ ఏ మినిమమ్ ఆఫ్ డాష్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ అనగా ప్రతిరోజు మనము మినిమము ఎన్ని గ్లాసెస్ వాటర్ తాగాలి? ఆన్సర్ ఈజ్ 7 or 8. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ వెన్ యు ఆర్ థర్స్టీ యూ షుడ్ డ్రింక్ డాష్ అనగా మనకు దాహం వేసినప్పుడు ఏం చేయాలి? వాటర్ తాగాలి. సో ఆన్సర్ ఈజ్ వాటర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ రైట్ ద నేమ్ ఆఫ్ ఎనీ లిక్విడ్ అదర్ దాన్ ఏ వాటర్ అనగా నీరు కానీ మరొక ద్రవం పేరు రాయాలి. ఆన్సర్ ఈజ్ పెట్రోల్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వీ గెట్ డాష్ ఇఫ్ వీ డ్రింక్ పొల్యూటెడ్ వాటర్ అనగా కలుషితమైన నీరు త్రాగినప్పుడు మనకేం జరుగుతుంది? అనారోగ్యం కలుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ సిక్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ది ఏరియాస్ వేర్ వాటర్ ఈజ్ స్కేర్స్ ఆర్ నోన్ యాజ్ అనగా నీరు అరుదుగా లభించే ఏరియాస్ని ఏమంటాము? వాటర్ స్కేర్సిటీ ఏరియాస్ అనగా నీటి కొరత ఏరియాలు. సో ఆన్సర్ ఈజ్ వాటర్ స్కేర్సిటీ. నెక్స్ట్ 10th క్వశ్చన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ డాష్ టు లివ్ అనగా మొక్కలు జంతువులకి ఏమి కావాలి? నీడ్ వాటర్ అనగా నీరు అవసరం.
నెక్స్ట్ వర్క్ షీట్ 6లో 6ది మ్యాచ్ ద ఫాలోయింగ్. జతపరచడం. ఏలో ఉన్న వాటిని బిలో ఉన్న వాటితో జతపరచాలి. ఫస్ట్ పిక్చర్లో ఏం కనబడుతుంది మనకి? పుట్ ఆఫ్ ద ఫైర్ అనగా మంటలు ఆర్పడం. సో ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ సెకండ్ పిక్చర్లో ఏం కనబడుతుంది? అగ్రికల్చర్ అనగా వ్యవసాయం. సో ఆన్సర్ డి. నెక్స్ట్ థర్డ్ పిక్చర్లో ఏం కనబడుతుంది మనకి? చేపల పెంపకం. సో ఆక్వాకల్చర్. ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్లో ఏం కనపడుతుంది? నిర్మాణం అనగా కన్స్ట్రక్షన్. సో ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ వర్క్ షీట్ 7. వర్క్ షీట్ 7లో ఫస్ట్ది. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ వాటర్ ఇన్ అవర్ డైలీ లైఫ్? అనగా మన నిత్య జీవితంలో నీటి ఉపయోగాలు తెలపండి. ఆన్సర్ ఈస్ వాటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెనీ వేస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. వాటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ డ్రింకింగ్, బాతింగ్, కుకింగ్, వాషింగ్ క్లాత్స్, ప్లాంట్స్, క్లీనింగ్ ద ఫ్లోర్, పుట్ ఆఫ్ ఫైర్, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, కన్స్ట్రక్షన్. అనగా నిత్య జీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. తాగడానికి, స్నానం చేయడానికి, వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, మొక్కలకు, నేలను శుభ్రం చేయడానికి, మంటలను ఆర్పడానికి, వ్యవసాయము, చేపల పెంపకము, నిర్మాణాలకు నీటిని ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, వాట్ హ్యాపన్స్ ఇఫ్ దేర్ ఈజ్ నో వాటర్? అనగా నీరు లేకపోతే ఏం జరుగుతుందో ఊహించండి. ఆన్సర్ ఈస్ లైఫ్ విల్ నాట్ ఎగ్జిస్ట్ వితౌట్ వాటర్ ఆన్ ది ఎర్త్. అనగా నీరు లేకపోతే భూమిపై జీవం ఉండదు. ఇఫ్ దేర్ ఈజ్ నో వాటర్, హ్యూమన్స్, యానిమల్స్, ప్లాంట్స్, బర్డ్స్ కుడ్ నాట్ సర్వైవ్. అనగా నీరు లేకపోతే మనుషులు, జంతువులు, మొక్కలు, పక్షులు బ్రతకలేవు. వాటర్ ఈజ్ అవర్ సబ్సిస్టెన్స్. అనగా నీరు మనకు జీవనాధారము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, గివ్ ఎ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. అనగా నీరు లభించే వనరులకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. ఆన్సర్ ఈస్ ఓషన్స్, రివర్స్, లేక్స్, స్ట్రీమ్స్, పాండ్స్ అండ్ స్ప్రింగ్స్ ఆర్ వాటర్ అవైలబుల్ న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ వాటర్. అనగా సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు నీరు దొరికే సహజమైన వనరులు. డ్యామ్స్, వెల్స్, ట్యూబ్ వెల్స్, హ్యాండ్ పంప్స్, కెనాల్స్, బోర్వెల్స్ ఆర్ మేడ్ సోర్సెస్ ఆఫ్ వాటర్. ఆనకట్టలు, కాలువలు, బావులు, చేతి పంపులు, గొట్టపు బావులు, బోరు బావులు మానవ నిర్మిత నీటి వనరులు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ కెన్ యూ సేవ్ వాటర్? అనగా నీటిని ఎలా ఆదా చేయగలరు? ఆన్సర్ ఈజ్ వాటర్ సేవింగ్ మెథడ్స్. ఫస్ట్ది, యూజ్ స్మాల్ గ్లాస్ టు డ్రింక్ వాటర్. అనగా నీటిని ఆదా చేయు పద్ధతులు. మొదటిది, తాగడానికి చిన్న గ్లాసును ఉపయోగించాలి. సెకండ్ పాయింట్, వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ఎ బౌల్ ఆఫ్ వాటర్. అనగా పండ్లు, కూరగాయలను ఒక పాత్రలో వేసి కడగాలి. థర్డ్ పాయింట్, టర్న్ ఆఫ్ ద ట్యాప్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూజింగ్ వాటర్. అనగా నీటి వాడకం అయిన వెంటనే కుళాయిలు కట్టేయాలి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, చెక్ ద పైప్స్ ఫర్ లీక్స్. అనగా నీటి పైపులు కారకుండా చూసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్, టర్న్ ఆఫ్ ద మోటార్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్. అనగా నీటి ట్యాంకు నిండిన వెంటనే విద్యుత్ మోటార్ ఆపివేయాలి. నెక్స్ట్ క్వశ్చనింగ్ అనగా ప్రశ్నించడం. ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ వుడ్ యూ ఆస్క్ యువర్ పేరెంట్స్ టు నో అబౌట్ ద వాటర్ సోర్సెస్ ఇన్ ఓల్డెన్ డేస్? అనగా పాత రోజుల్లో ఉండే నీటి వనరుల గురించి మీ తల్లిదండ్రులను ఏ ప్రశ్నలు అడుగుతావు? ఆన్సర్ ఈస్ ఐ విల్ ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. అనగా నేను ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను. ఫస్ట్ క్వశ్చన్, వాట్ వాటర్ డిడ్ పీపుల్ యూజ్ ఇన్ ద ఓల్డెన్ డేస్? అనగా పాత రోజుల్లో ప్రజలు ఏ నీటిని ఉపయోగించేవారు? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ వాజ్ వాటర్ ప్యూరిఫై ఇన్ ద ఓల్డెన్ డేస్? అనగా పాత రోజుల్లో నీటిని ఎలా శుభ్రపరిచేవారు? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ వర్ ద మెథడ్స్ ఆఫ్ వాటర్ సప్లై ఇన్ ద ఓల్డెన్ డేస్? అనగా పాతకాలంలో నీటి సరఫరాకు ఎటువంటి పద్ధతులు ఉండేవి? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హౌ డిడ్ దే స్టోర్ వాటర్ ఇన్ ద ఓల్డెన్ డేస్? అనగా పాతకాలంలో నీటిని ఎలా నిల్వ చేసేవారు? నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్. అనగా ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. విజిట్ ఏ ప్రొటెక్టెడ్ ఫ్రెష్ వాటర్ స్కీమ్ ఇన్ యువర్ విలేజ్ అండ్ అబ్జర్వ్ హౌ వాటర్ ఈస్ సప్లైడ్ అండ్ ద స్టెప్స్ టేకెన్ టు సప్లై సే ఆర్ రైట్. అనగా మీ గ్రామంలో రక్షిత నీటి సరఫరా పథకం కేంద్రాన్ని సందర్శించి ఏ పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారో పరిశీలించండి. వీటిని సరఫరా చేయడానికి తీసుకునే దశలను చెప్పండి, రాయండి. ఆన్సర్ ఇస్ ది ప్రొటెక్టెడ్ ఫ్రెష్ వాటర్ స్కీమ్ సెంటర్ ఇన్ మై విలేజ్ కలెక్ట్స్ ది వాటర్ ఫ్రమ్ పాండ్స్, రివర్స్, బోర్వెల్స్, కెనాల్స్. అనగా మా గ్రామంలో మంచినీటి సరఫరా కేంద్రం చెరువులు, నదులు, బోరుబావులు, కాలువల నుండి నీటిని సేకరించి క్లీన్స్ ది వాటర్, chlorinates the water to destroy germs and supplies the water to the houses through taps from overhead tank. అనగా నీటిని శుభ్రపరిచి క్రిములను నాశనం చేయడానికి క్లోరినేట్ చేసి ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి నీటిని కుళాయిల ద్వారా ఇండ్లకు సరఫరా చేస్తుంది. నెక్స్ట్ వాటర్ సప్లై స్టేజెస్. అనగా నీటి సరఫరా దశలు. కలెక్టింగ్ వాటర్, క్లీనింగ్,
క్లోరినేషన్ అండ్ సప్లై అనగా నీటిని సేకరించడం, శుభ్రపరచడం, క్లోరినేషన్ మరియు పంపిణీ. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో 7th కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ హౌ దే సేవ్ వాటర్ అనగా మీ స్నేహితులు నీటిని ఎలా ఆదా చేస్తున్నారో వారి నుండి సమాచారాన్ని సేకరించండి. మొదటి బాక్స్లో నేమ్ ఆఫ్ ద ఫ్రెండ్ అనగా మీ స్నేహితుల పేరు. సెకండ్ బాక్స్లో సోర్స్ ఆఫ్ వాటర్ వాళ్ళకి నీరు లభించే వనరు. నెక్స్ట్ థర్డ్ బాక్స్లో వాటర్ సేవింగ్ మెథడ్స్ అనగా వారు నీటిని ఎలా ఆదా చేస్తున్నారో దాన్ని రాయాలి. ఉదాహరణకు ఫ్రెండ్ పేరు దర్శిని, తనకి సోర్స్ ఆఫ్ వాటర్ అనగా వాళ్ళకి నీరు లభించే వనరు ఏంటి? హ్యాండ్ పంప్ అనగా చేతి పంపు. వాటర్ సేవింగ్ మెథడ్ అనగా వారి నీటిని ఎలా ఆదా చేస్తారు? స్టాప్స్ హిట్టింగ్ ద బోర్ యాజ్ సూన్ యాజ్ ద బకెట్ ఈజ్ ఫుల్ అనగా బకెట్ నిండగానే బోర్ కొట్టడం ఆపుతారు. నెక్స్ట్ పవన్ సోర్స్ ఆఫ్ వాటర్ ట్యాప్ వాటర్ అనగా కుళాయి నీరు. టర్న్స్ ఆఫ్ ద ట్యాప్ ఆఫ్టర్ హోల్డ్ ఎనఫ్ ఆఫ్ వాటర్ అనగా తగినంత నీరు పట్టుకొని కుళాయి ఆపుతారు. నెక్స్ట్ దేవి ప్రియ బోర్వెల్ అనగా బోరు బావి. వారు ఏం చేస్తారు? చెక్స్ ద పైప్స్ ఫర్ లీక్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అనగా పైపులు కారకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. నెక్స్ట్ ఖ్యాతి వాటర్ సోర్స్ వాటర్ ట్యాంక్. నీటి ఆదా పద్ధతి నెవర్ అలోస్ వాటర్ టు ఓవర్ఫ్లో ఫ్రమ్ ద బకెట్ అనగా బకెట్ పొంగి పొరలనివ్వరు. నెక్స్ట్ ఆశిష్ వాటర్ సోర్స్ బోరు పంప్. వాటర్ సేవింగ్ మెథడ్ టర్న్స్ ఆఫ్ ద మోటార్ వెన్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్ అనగా ట్యాంకు నిండగానే మోటార్ ఆపు చేస్తారు. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో 8th డ్రా ఏ పిక్చర్ ఆఫ్ బాటిల్ బ్రష్ అండ్ సే హౌ టు యూజ్ ఇట్ అనగా బాటిల్ బ్రష్ చిత్రాన్ని గీయండి, దీనిని ఎలా ఉపయోగిస్తారో చెప్పండి. ఈ విధంగా బాటిల్ బ్రష్ పిక్చర్ గీయాలి. నెక్స్ట్ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. టేక్ 1 వాటర్ బాటిల్ అనగా ఒక నీటి బాటిల్ తీసుకోండి. యాడ్ పించ్ ఆఫ్ సాల్ట్ ఇన్ ఇట్ అనగా అందులో చిటికెడు ఉప్పు వేయండి. పోర్ సమ్ వామ్ వాటర్ అనగా కొన్ని వేడి నీళ్లు పోయండి. టేక్ బాటిల్ క్లీనింగ్ బ్రష్ అండ్ రబ్ ద ఇన్సైడ్ టిల్ డట్ గాన్. బాటిల్ శుభ్రం చేసే బ్రష్ తీసుకొని బాటిల్ లోపల మురికిపోయే వరకు బాగా రుద్దండి. నెక్స్ట్ క్లీన్ ద బాటిల్ విత్ ఫ్రెష్ వాటర్ అనగా తర్వాత మంచినీటితో బాటిల్ను శుభ్రం చేయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 7లో 9th క్వశ్చన్. వన్ డే దేవి వాజ్ గోయింగ్ టు హర్ ఫ్రెండ్స్ హౌస్ టు ప్లే. ఆన్ ద వే షీ సా సమ్ చిల్డ్రన్ వేస్టింగ్ వాటర్ ఎట్ ఏ బోర్ పంప్. వాట్ మైట్ హ్యావ్ దేవి టోల్డ్ దెమ్? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ వర్ దేర్ అనగా ఒకరోజు దేవి తన స్నేహితుల ఇంటికి ఆడుకోవడానికి బయలుదేరింది. దారిలో కొంతమంది పిల్లలు బోరు పంపు దగ్గర నీటిని వృధా చేస్తుండడం గమనించింది. దేవి వారితో ఏం చెప్పి ఉంటుందని నీవు అనుకుంటున్నావు? ఆ స్థానంలో నీవే ఉంటే ఏం చేస్తావు? ఆన్సర్ ఈస్ దేవి మైట్ హ్యావ్ టోల్డ్ దెమ్ దట్ డోంట్ వేస్ట్ వాటర్ అన్నెసెసరీలీ. ఇఫ్ వీ డూ వాటర్ వేస్ట్ దేర్ విల్ ఆల్సో బి నో వాటర్ టు డ్రింక్ ఇన్ ద ఫ్యూచర్ అనగా దేవి నీటిని అనవసరంగా వృధా చేయకూడదని, నీటిని వృధా చేస్తే భవిష్యత్తులో తాగడానికి కూడా నీరు దొరకని పరిస్థితి వస్తుందని చెప్పి ఉంటుంది. ఆల్సో షీ మైట్ హ్యావ్ టోల్డ్ దట్ యూజ్ వాటర్ స్పేరింగ్లీ అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలని చెప్పి ఉంటుంది. ఇఫ్ ఐ వర్ ఇన్ దట్ పొజిషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లాసెస్ ఆఫ్ వేస్టింగ్ వాటర్ అనగా ఆ స్థానంలో నేను ఉంటే నీటిని వృధా చేయడం వలన కలిగే నష్టాలను గురించి వివరిస్తాను. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ హౌ టు యూజ్ వాటర్ స్పేరింగ్లీ నీటిని పొదుపుగా ఎలా వాడాలో చెబుతాను. ఐ కెన్ స్టిక్ స్లోగన్ స్టిక్కర్స్ లైక్ ప్రివెంట్ వాటర్ వేస్టేజ్ ఇన్ దట్ ఏరియా నీటి వృధాను అరికట్టే నినాదాల స్టిక్కర్లను ఆ ప్రదేశంలో అంటిస్తాను. ఇంతటితో 3rd క్లాస్ EVS 6th లెసన్ వాటర్ ది గిఫ్ట్ ఫ్రమ్ నేచర్ అనే లెసన్ యొక్క వర్క్లోని వర్క్ షీట్స్ 6th నుంచి రిమైనింగ్ వర్క్ షీట్స్ అయిపోయాయి.